సెకండ్ ఇయర్ ఫిజిక్స్ విద్యుదావేశాలు క్షేత్రాల పాఠంలో ఈరోజు క్లాస్ 5 చెప్పుకుంటున్నామండి. క్లాస్ 5లో ఒక ప్రాబ్లం చూద్దామండి. ఒక్కొక్కటి 0.2 గ్రాముల ద్రవ్యరాశి, 2 చిన్నవైన సర్వసమాన బంతులు సమాన ఆవేశం కలిగి ఉన్నాయి. అంటే వీటిని సమాన పొడవు గల 2 దారాలతో వేలాడదీశారు. దారాల మధ్య కోణము 60 డిగ్రీలు ఉండే విధంగా బంతులు తమకు తామే సమతా స్థితిలోకి వచ్చాయి. ఆ బంతుల మధ్య దూరము 0.5 మీటర్లు అయితే బంతులపై ఉండే ఆవేశము ఎంత? ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అండి. సొల్యూషన్ చూద్దామండి. ద్రవ్యరాశి m1 m2 m అండి. 2 సమానమైన కాబట్టి 0.2 గ్రామ్స్. 0.2 గ్రామ్స్ అంటే 0.2 ఇంటూ 10⁻³ కేజీ. అలాగే బంతుల మధ్య కోణము, దారాల మధ్య కోణం దారాల మధ్య కోణము θ 60 డిగ్రీలు అండి. 60 డిగ్రీలు. మధ్య దూరం, ఎవరి మధ్య దూరం అండి? బంతుల మధ్య దూరము r 0.5 మీటర్లు అండి. మనకి ఏం కావాలమ్మా? ఆవేశం కావాలి. ఒకసారి లెక్క ఎలా షార్ట్ అయింది చూద్దాం. చూడండి, ఇది సమతా స్థితి, రిజిడ్ సపోర్ట్. ఇక్కడ ఇదొక ఆవేశం గల బంతి, ఇదొక ఆవేశం గల బంతి. ఈ 2 బంతులు సమతా స్థితికి వచ్చి ఆగాయండి. వీటి మధ్య కోణము 60 డిగ్రీలు. θ 60 డిగ్రీలు. ఇది θ. ఇప్పుడు దీన్ని మనము ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయగలమా? ఇది ఆల్ఫా అవుతుంది, ఇది θ అవుతుంది. ఈ 2 మధ్య కోణం θ, ఇది ఆల్ఫా, ఇది ఆర్. ఇది Q1 ఆవేశము, ఇది Q2 ఆవేశం. ఇది Q1 ఆవేశము, Q2 ఆవేశము. ఆవేశం మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆవేశంపై పనిచేసే బలము తన్యత, భారం mg అమ్మ, భారము mg. అలాగే పునఃస్థాపక బలము ఇది F1, ఇది F2. పునఃస్థాపక బలం ఎవరి పనిచేస్తుంది? Q1 Q2 మధ్య పనిచేస్తుంది. తన్యత mg అవుతుంది. తన్యత కాదు, భారము mg అవుతుంది. ఇక్కడ T అనే బలము 2 అంశాలకు విడిపోతుంది. F1 F2గా మనం ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. F1 F2గా స్ప్లిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి θ తెలుసు, దారాల మధ్య కోణం. కానీ ఆల్ఫా కావాలి, ఎందుకంటే సమతా స్థితి కదా. ఆల్ఫా కావాలి కాబట్టి ఈ సమతా స్థితి నుంచి ఇది మొత్తం 60 డిగ్రీలు అయితే ఇది సమానంగా వేరు చేయబడుతుంది. కాబట్టి ఈ θ అనే విలువ కావాలి అంటే 60 డిగ్రీలు వచ్చింది. ఆల్ఫా కావాలంటే ఏం చేయాలి? θలో సగం. కాబట్టి ఆల్ఫా θ/2 60 డిగ్రీలు/2 30 డిగ్రీలు. F1 స్థిర విద్యుత్ బలం అంటే అవుతుంది. అలాగే ఇక్కడ పునఃస్థాపక బలం అవుతుంది. F1 1/4πε0 Q1 Q2/r² T sin α. F2 భారం అంటే mg T cos α. ఇది స్థిర విద్యుత్ బలము లేక పునఃస్థాపక బలము, ఇది భారం. వీటి నుంచి మనము Q కావాలి. మనకి Q
క్యూ కావాలంటే F1/F2 చేస్తే F1/F2 చేయగా అప్పుడు ఏమవుతుందమ్మా మనకి F1/F2 చేస్తే 1/4πε0 ఇంటూ Q1 Q2/R² హోల్ బై mg is equal to t sin alpha by t cos alpha. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ వాల్యూ 1/t పోతుంది, sin alpha by cos alpha అంటే tan alpha అండి. అప్పుడు మనం ఏం రాసుకుంటున్నాం ఇక్కడ 1/4πε0 ఇంటూ Q1 బదులుగా Q, Q2 బదులుగా Q, R² is equal to mg tan alpha. mg tan alpha. Q square is equal to 4πε0 into R² into mg tan alpha. mg tan alpha. ఇప్పుడు Q square is equal to 4πε0 వాల్యూ అంటే 1/9 into 10⁹ అండి. R అంటే బంతుల మధ్య దూరం 1/2 మీటర్ అండి. 0.2 అంటే 1/2 మీటర్. 1/2 మీటర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ 1/4 అవుతుంది. m అంటే ద్రవ్యరాశి 0.2 into 10⁻³ kg. దీన్నే మనము 2 into 10⁻⁴ kg కి రాసుకోవచ్చు. అప్పుడు 2 into 10⁻⁴ అవుతుందండి. g గురుత్వ త్వరణము 9.8 m/s² రాయొచ్చు, లేకపోతే 10 రాయొచ్చు. ఇంటూ tan alpha అంటే tan 30 degrees. సో Q square is equal to ఇప్పుడు మనం 2 ఒకట్ల 2 2 ఒకట్ల 2 5/9 ఇంటూ 10⁻⁹ 10⁻⁴ ఇంటూ tan alpha అంటే √3. tan alpha అంటే √3. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే Q square is equal to మనకి 5 into √3/9 into 10⁻⁻30 వస్తుందండి. మనకి సాల్యుబుల్ చేస్తే Q వాల్యూ 1.79 into 10⁻⁻7 వస్తుంది. ఇక్కడ స్థలభావం వల్ల నేను నేరుగా చెప్పేశాను. మీకు డౌట్ ఉంటే మళ్ళీ రెక్టిఫై చేయడానికి నన్ను కాల్ చేయి, నన్ను కన్సల్ట్ చేయండి, మీకు సొల్యూబుల్ చేస్తాను. లేదంటే చిన్న ఈజీ అండి. 5 into 1.732 √3 వాల్యూ ఎంతమ్మా? √3 వాల్యూ 1.732. 1.732 into 5 చేసి బై 9 చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ నేను 10⁻⁻1లోకి తగ్గించేస్తాము. అప్పుడు ఇది 10⁻⁻14 అవుతుంది. రిమైనింగ్ వాల్యూ మనకి నియర్లీ ఇంచుమించుగా 2.89 వస్తుందమ్మా. 2.89 వస్తుంది. 2.89 వస్తే మనకి 2.89 into 10⁻⁻14 వస్తుంది. 17,289 కాబట్టి దాని ప్రకారం నేను నేరుగా వాల్యూ వేసాను. 1.79 into 10⁻⁻7 కూడు. నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు లెక్క చూడండి. 2 మైక్రోకూలుంబులు మరియు 4 మైక్రోకూలుంబుల ఆవేశాల మధ్య పనిచేసే బలము 24 న్యూటన్లు. ఆవేశాల మధ్య దూరం రెట్టింపు చేస్తే 1, ఆవేశాల మధ్య దూరం సగం చేస్తే బలం ఏమవుతుంది? మనము ఆల్రెడీ ఆవేశాలు మనకి స్థిరంగా ఉంచబడి దూరం మారితే స్థిర విద్యుత్ బలానికి దూరానికి మధ్య ఉండే సంబంధమైన విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. దాని ప్రకారం సొల్యూషన్ చూద్దామమ్మా. 1, ఆవేశాల మధ్య దూరం రెట్టింపు చేస్తే ఆవేశాల మధ్య దూరం రెట్టింపు చేస్తే ఏమవుతుందంటే బలము రెట్టింపు చేస్తే బలము 4వ వంతు చేరుతుంది. బలము 4వ వంతు అవును. బలము 4వ వంతు అవును అంటే అర్థమేనమ్మా. F2
F2 is equal to F by 4. బలం ఎంత 24 న్యూటన్లు బై 4 is equal to 6 న్యూటన్స్. 24 న్యూటన్లు బై 4 is equal to 6 న్యూటన్స్. B ఆవేశాల మధ్య దూరం సగం చేస్తే ఆవేశాల మధ్య దూరం సగం చేస్తే బలము 4 రెట్లు పెరుగుతుంది. బలము 4 రెట్లు పెరుగును. బలము 4 రెట్లు పెరుగును. అప్పుడు ఏమవుతుంది? F2 is equal to 4F is equal to 4 into 24 is equal to 96 న్యూటన్స్. 24 96 న్యూటన్స్. అంటే F2 is equal to F by 4 ఎలాగైంది? F2 is equal to 4F ఎలాగైంది? మనము కూలుంబ్ విలోమ వర్గ నియమం కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఒక ప్రాబ్లం చెప్పుకున్నాము. ఆ ప్రాబ్లంలో ఆధారం చేసుకొని ఇక్కడ సొల్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఒకసారి మనం క్లాస్ 3 రెఫరెన్స్కి వెళ్తే మనకు ఒకసారి ఇవి తెలుస్తాయి అన్నమాట. గాలిలో 10 సెంటీమీటర్ల దూరంలో 2 ఆవేశాలు 4 × 10⁻⁻6 కూలంబులు 9 × 10⁻⁻6 కూలంబులు వేరు చేయబడ్డాయి. 3వ ఆవేశం ఎక్కడ ఉంచితే ఫలిత బలం శూన్యమవుతుంది. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. ఇది Q1 ఆవేశము, ఇది Q2 ఆవేశం తీసుకున్నామండి. వీటి మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. దీనికి మీటర్లకు మార్చితే 10 × 10⁻⁻2 మీటర్లు అంటే 10⁻⁻1 లేక 0.1 మీటర్. 0.1 మీటర్. 3వ ఆవేశం ఎక్కడ ఉంచితే ఫలిత బలం శూన్యమవుతుందంటే మనకి ఇక్కడ తీసుకుంటుంది. 3వ ఆవేశం శూన్యం అవ్వాలి అంటే మొదట ఆవేశము 3వ ఆవేశం మధ్య పనిచేసే బలము 3వ ఆవేశం 2వ ఆవేశం మధ్య పనిచేసే బలానికి సమానం అయిపోతే అక్కడ ఫలిత బలము శూన్యం. మనం ఏమనుకున్నామండి? ఇక్కడ Q3 ఆవేశాన్ని Q1 నుంచి R దూరంలో ఉంచాము. ఎక్కడ ఉంచామండి? Q1 ఆవేశాన్ని R దూరంలో ఉంచాము. దిస్ ఈజ్ R క్లియర్. ఇప్పుడు రిమైనింగ్ దూరం అవుతుందమ్మా 0.1 - R మీటర్. ఇది R మీటర్స్ అయితే అదేమవుతుందమ్మా 0.1 - R మీటర్స్ అవుతుంది. ఇప్పుడు F1 is equal to 1/4πε0 into Q1 Q3/R². F1 అంటే ఎవరికండి? Q1కి Q3కి మధ్య పనిచేసే బలము F1. Q3కి Q1కి మధ్య పనిచేసే బలము F1. F2 అంటే ఎవరమ్మా? Q2కి Q3కి మధ్య పనిచేసే బలము F2. చూడండి ఒకసారి, ఇక్కడ రాయలేదు కదా అని మీరు గమనించడం మానద్దు. F1 అంటే Q1కి Q3కి మధ్య పనిచేసే బలము F1. F2 అంటే ఎవరమ్మా? Q3కి Q3కి మధ్య పనిచేసే బలము F2. F1 is equal to F2 అయితే ఏమవుతుంది? అప్పుడు 1/4πε0 into Q1 Q3/R² is equal to 1/4πε0 is equal to Q2 Q3/0.1 - R². F1 is equal to F2 అయితే అర్థమేనమ్మా ఫలిత బలం శూన్యం అని అర్థం. ఏదైనా శూన్యమమ్మా ఫలిత బలం 0 అర్థం. F1 F2 సమానం అంటే ఏడర్థమమ్మా ఫలిత బలం శూన్యం అర్థం. సొల్యూషన్ చేయాలి. 1/4πε0కి 1/4πε0కి పోతుంది. 1/4πε0 వాల్యూకి 1/4πε0 వాల్యూకి పోతుంది. Q1
Q3కి Q3 పోతుంది. ఏం మిగులుతాం ఇక్కడ Q1/r² Q2/0.1 - r². దీన్ని మనం సొల్యూషన్ చేస్తే Q1/Q2 Q1/Q2 r²/0.1 - r² r/0.1 - r². సో ఇప్పుడు ఏమొస్తుంది r/0.1 - r √Q1/Q2. Q1 వాల్యూ ఎంత √4 × 10⁻6/9 × 10⁻6. అప్పుడు ఏమవుతుంది 10⁻6కి 10⁻6 పోతుంది. √4/√9 √4/√9 అంటే ఎంత 2/3. ఇప్పుడు ఏమవుతుంది r/0.1 - r = 2/3 అవుతుంది. అడ్డుగంటారం చేస్తే 3r = 2 × 0.1 - r = 0.2 - 2r. ఈ 2r తీసుకొస్తే 3r + 2r = 5r = 0.2 r = 0.2/5 అంటే 0.2/5 అంటే 2/50 1/25 అంటే 1 ని 25 తో భాగించాలి. 25.0004 0.